నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో, మన ధర్మ ఆచరణ క్రమంలో మనకి అనేక రకాలైన సందేహాలు వస్తుంటాయి. అది పూజా విధానంలో కావచ్చు, లేదా మరేదైనా ఇతర కార్యక్రమాలు ఆచరించే విషయంలో ఏ కార్యక్రమాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఏ వ్రతానికి ఏ పూజా విధానాలు ఉంటాయి, ఏ రకంగా చేస్తే సత్ఫలితాలు ఉంటాయి, ఇటువంటి అనేక సందేహాలు మనకి ఉంటూ ఉంటాయి. ఆ సందేహాలని శాస్త్రోక్తంగా నివృత్తి చేసే కార్యక్రమమే ధర్మ సందేహాలు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది వీక్షకులు తమ ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా పలు రకాల సందేహాలను రాసి పంపించడం జరుగుతుంది. వాటిని ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు శాస్త్రోక్తంగా, సశాస్త్రీయంగా, సోదాహరణంగా కూడా వాటిని వివరించడం కూడా జరుగుతుంది. ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమంలో అటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. మరి వారితో మాట్లాడదాం, కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మొదటి సందేహాన్ని చూద్దాం. విజయలక్ష్మి గారు గుడివాడ నుంచి రాస్తున్నారు. గేదె పాలను దేవుడికి నైవేద్యానికి పనికి వస్తాయా అని వారు అడుగుతున్నారు. భగవంతుడి నైవేద్యానికి వినియోగింపబడవు. నిజానికి ఆవు పాలతో చేసిన నైవేద్యమే శ్రేష్టం. ఈనాటి కాలంలో జెర్సీ ఆవులు అన్న పేరుతో ఆ పాలను కూడా సేకరిస్తున్నారు. అవి కూడా భగవతారాధనలో వినియోగించకూడదు. గేదె పాలు, మేక పాలు, ఇలా పాలు లభిస్తాయి. వేటిని కూడా భగవతారాధనలో వినియోగించకూడదు. అయితే అసలేవి దొరకని కాలంలో మరి ఆ సమయానికి మనకు పాలు కావాలి, పరమాత్మలకు మనం అభిషేకం చేసే నిమిత్తమై అపహ నీరు, పయహ పాలు, దధి పెరుగు అనుకున్నప్పుడు ఆ పయహ అనగానే పాలు కావాలి. లేవు, గేదె పాలే ఉన్నాయి, మరి ఏం చేస్తాం అనుకున్నప్పుడు అలా లభించిన పాలలో కాసింత ఆవు నెయ్యి వేసి వాటిని అభిషేకానికి వినియోగించుకోవచ్చు. ఈనాటి కాలంలో నగర జీవనంలో మనం అవి గేదె పాల, ఆవు పాల, మేకపాల ఏది తెలియకుండా, దెరిసి పాల అనేది కూడా తెలియకుండా ప్లాస్టిక్ శాషెట్లలో పాలు దొరుకుతూ ఉంటే ఆ పాలను కూడా వినియోగిస్తున్నాం. భగవతారాధన చేయాలి, అర్చన చేయాలి అన్న మమకారం ఎక్కువ. పూజ చేస్తున్నాం, ఆ ఉపచారాలలో భాగంగా ఆవాహయామి అని చెప్పి కూర్చుండబెట్టి అర్ఘ్యం, పాద్యం, ధూపం, దీపం, ఆచమనీయం, స్నానం అన్నప్పుడు పాలు తీసుకొస్తున్నాం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతం, ఈ పాలలో ఆవు పాలు లేవే అన్న అనుమానం. ఇవి ఏ పాలో తెలియవు. మన పాపాలు కడిగేసుకునే నిమిత్తమై ఈ పాపాలతో స్వామిని అభిషేకం చేస్తున్నాం. ఈ పాలు ఏ పాలైనా కావచ్చుగాక. మన భావనలలో ఆ పాలలో కాసింత ఆవు నెయ్యి వేస్తే ఆ పాలు పవిత్రవంతమవుతాయి. ఏ పదార్థమైనా ఆ పదార్థాన్ని, అందులో ఉండే దోషాన్ని తొలగించేటటువంటి శక్తి ఆవు నేతికి ఉంది. కనుక ఏ విధమైన పదార్థమైనా కూడా, ఏ పాలైనా కూడా అందులో కాసింత ఆవు నెయ్యి వేసి మనం అభిషేకానికి వినియోగించుకోవచ్చు. కానీ శాస్త్ర ప్రకారంగా అయితే మట్టుకు శుద్ధమైన గేదె పాలు ఉపయోగపడవు. మరొక సందేహాన్ని చూద్దాం గురుగారు. సుజాత గారు ఒంగోలు నుంచి రాస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఇంట్లో నిత్య పూజ చేయవచ్చా అని అడుగుతున్నారు. ఏ కాలానికి తగినట్లుగా ఆ కాలంలోనే మనం ప్రవర్తించవలసి ఉంటుంది. దైవం అనేది మనకు ప్రతీక, మన మనస్సుకు ప్రతీక. ఇంటికి ఇల్లాలు ప్రతీక, ఇల్లాలకి, ఇంటి యజమానికి, సంతానానికి, ఇంటి స్థితిగతులకు దేవతా గృహం ప్రతీక. అందులో ఉండేటటువంటి ప్రధాన అర్చామూర్తి విగ్రహం ఆ ఇంటి యజమాని ఆత్మశక్తికి ప్రతీక. మనోబలానికి గుర్తు. ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి ఈ అర్చన విధానం మన ఆత్మశక్తిని ప్రతిబింబించేదిగా ఉంటుంది. విగ్రహం నిగ్రహం కొరకు మాత్రమే. ప్రాథమిక స్థితిలో నిత్య పూజ చేసేందుకై మనం మన ఇంట్లో వివిధములైన దేవతామూర్తులను సేకరించి పెట్టుకుంటూ ఉంటాం.
ఉదయం పూట చాలామంది గృహిణులు అడిగే ప్రశ్న ఇది. ఉదయం పూట తీరిక ఉండకపోవచ్చు, యజమాని కార్యాలయానికి వెళ్ళాలి, పిల్లలు బడికి వెళ్ళాలి, తనకు కూడా ఏదో పని ఉంటుంది. అన్ని పనులు చక్క పెట్టుకునేసరికి 11 అవుతుంది. అపరాహ్న సమయం, మధ్యాహ్న సమయం పూజ ఎలాగురా భగవంతుడా అన్న ఆలోచన కలగవచ్చును గాక. కానీ ఉదయం చేయవలసిందే పూజ. ఎంత చేసినా అది పూజే అవుతుంది. పంచోపచారములు ఇది పూజ. అంతేకాని 5 గంటలు పూజ చేస్తేనే పూజ అనక్కర్లేదు. ఒక్కసారి మనఃపూర్వకంగా కళ్ళు మూసుకొని శ్రీమాత్రే నమః అంటే చాలు. 182 వరుసలలో ఉండేటటువంటి లలితా సహస్రనామావళి మొత్తము చదివినటువంటి 182 శ్లోకములతో ఇంకొక అరశ్లోకం చదివినటువంటి ఫలశ్రుతి పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఒక్క శ్రీమాత్రే నమః అంటే, ఒక్క విశ్వస్మై నమః అంటే సంపూర్ణ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం చెబితే వేదమంతా కూడా చెప్పిన పుణ్యం లభిస్తుంది. కనుక పూజ అపరాహ్న సమయంలో చేయకూడదు, ఉదయమే చెయ్యాలి. ఉదయం లేచి స్నానం చేసి దేవతాగృహంలో నిన్నటి పువ్వులు తొలగించి దీపం వెలిగించి వంట చేసి ఏది పదార్థం వండినామో ఆ వండిన పదార్థాన్ని దేవతారాధనా గృహంలో నైవేద్యంగా సమర్పించి వాటినే యజమానికి పిల్లలకు అందజేసి కార్యాలకు టిఫిన్ బాక్సులుగా అందజేసి ఆ పిమ్మట మన పారాయణాలన్నీ కూడా పారాయణం చేసుకొని మధ్యాహ్న సమయానికి మనం భోజనం చేయవచ్చు. ఇది పద్ధతి. అంతేకాని అంతా స్నానం చేయకుండా వంట ఇది అంతా కూడా పూర్తి చేసి చేయడం అది దోషం అవుతుంది. నియమంతో ఉండే వ్యక్తి వేరు. అగ్నిశుచు వ్రతతమశుచిర్వి ప్రశుచి కవి ఈ విధానం వేరు. ఆధ్యాత్మిక భావన పవనలో ఎప్పుడూ ఒక లక్ష్యంతో ఉండేటటువంటి వ్యక్తి వాడు నిత్య శుచివ్రతుడు. అక్కడ ఏ చిక్కు లేదు. కానీ సామాన్యమైన వారికి మాత్రం ఇది తప్పు అనే చెప్పాలి. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. కర్నూలు నుంచి నందుగారు రాస్తున్నారు. కొన్ని సందర్భాల్లో భార్య కుడివైపు ఉంటుంది, ఎందుకో తెలియజేస్తారని అడుగుతారు. కుడివైపున ఉండేటటువంటి భార్య, ఎడమవైపున ఉండేటటువంటి భార్య, ఈ రెండు కూడా ఆశ్వలాయన ఆపస్తంభ సూత్ర ధర్మాలు. ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా ఋగ్వేదులు ఋక్ శాఖీయులు స్త్రీ అంటే భార్యను కుడివైపున కూర్చుండబెట్టుకొని కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటారు. ఆపస్తంభులు యజుర్వేదులు ఇల్లాలిని ఎడమవైపు కూర్చుండబెట్టుకుని కర్మ నిర్వహణ చేస్తూ ఉంటారు. అయితే జాతకర్మ నామకరణము అనే 2 సందర్భాలలో మట్టుకు ఇల్లాలు కుడివైపున కూర్చుండవలసి వస్తుంది. జాతకే నామకే చైవ అని ఒక ధర్మం ఉన్నది. ఎందుకు ఇలాగా అంటే వామము ఎడమ భాగము స్త్రీ స్వరూపము. అర్ధనారీశ్వర స్వరూపంలో ఎడమ భాగం అంతా కూడా స్త్రీ స్వరూపంగా చెప్పబడి ఉన్నది. ఎడమ వైపున గుండె ఉంటుంది, హృదయం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అమృతం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. కుడివైపున బుద్ధి ఉంటుంది, ఊహాత్మక శక్తి ఉంటుంది, భావి గురించిన ఆలోచనలు ఉంటాయి. ఎడమవైపు ఉండే మెదడు భాగాన్ని కుడి నియంత్రిస్తూ ఉండగా కుడివైపు ఉండే మెదడు భాగాన్ని ఈ ఎడమ నియంత్రిస్తూ ఉంటుంది. పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం అని చెప్పాలి. అయితే నామకరణంలో మట్టుకు ఆ శిశువును ఇల్లాలు అటువైపు కూర్చోగా ఆవిడ అప్పుడు యజమానురాలవుతుంది. ఎవరు కుడివైపు ఉంటారో వారు యజమాని, ఎవరు ఎడమవైపు ఉంటారో వారు అర్ధాంగి. ఈ ఒక్క జాతకర్మ నామక సందర్భాలలో మాత్రమే ఇల్లాలు ఆ పిల్లవాడిని శిశువును ప్రసవించి కన్నప్పటికీ ఆ పిల్లవాడిని నవజాత శిశువును భర్త తన ఒడిలోనికి తీసుకొని ఇల్లాలిని కుడివైపు కూర్చుండబెట్టుకొని తాను ఇల్లాలిగా ఆ మంత్రస్మరణపూర్వకంగా ఆ శిశువు తలను కుడివైపు మార్చుకొని అంగాదంగా సంభవసి హృదయాదధిజాయసే ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం
అని ఆ శిశువు శిరస్సును వాసన చూస్తాడు. అంటే ఈ శిశువును తాను ప్రసవించినట్లుగా, తాను కన్నట్లుగా అనుభూతి చెందుతాడు. ఆ సమయంలో ఇల్లాలు ఇక్కడ యజమాని రూపంలో ఉంటుంది. కులగురువు, విద్యాగురువు, పెండ్లాం పెద్ద గురువు అని ఒక సామెత. ఇంటికి యజమానురాలే ప్రాధాన్యతతో కూడుకున్న అంశం. ఆవిడ ఏం చెబితే అది జరుగుతుంది కూడాను. ఇలాంటి కర్మకాండ విషయాలలో వారి వారి గృహ్య సూత్రాలకు అనుగుణంగా వారు ప్రవర్తించవలసి ఉంటుంది. ఈ కుడి ఎడమ అన్నది వేదోక్తమైన. ఉత్తరం చూద్దాం. విజయశ్రీ గారు ఆమదాల వలస నుంచి రాస్తున్నారు. అద్దె ఇంట్లోని వారికి వాస్తు దోషాలు ఎంత మేరకు ప్రభావం చూపిస్తాయి? వాస్తు అంటే వాస్తవమైనది. ఎక్కడ ఉంటారో ఆ ఉన్న వాళ్లకు ఆ వాస్తు యొక్క దోషాలు అనుభవించవలసే ఉంటుంది. ప్రవహించే ఒక మురుగు కాలువ పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ స్థలం ఆ వ్యక్తిది కాదు, ఎవరిదో, కానీ కూర్చున్నాడు. కూర్చున్న ఆ వ్యక్తికి ఈ భూమి చెందింది కాదు కాబట్టి దుర్వాసన ఆ వ్యక్తిని సోకకుండా ఉంటుందా? అయ్యో ఈ స్థలం ఇతడిది కాదు కదా, పోనీలే అని పక్కకి వీచుతూ వెళ్ళిపోతుందా? వస్తుంది కదా. వాస్తు అంటే వాస్తవమైనది. దేశానికి సంబంధించినటువంటి భూగోళ పరిక్రమ పద్ధతిని అనుసరించి ఈ భూమికి, మన దేశానికి సంబంధించి తూర్పు వైపున ఉదయించేటటువంటి కిరణాలు, నైరుతి వైపున ఎత్తుగా ఉండేటటువంటి కొండలు, క్షేత్రము, ఈ దేశానికి సంబంధించి వర్షపాతం అంతా కూడా నైరుతి భాగం నుంచి తూర్పు వైపు వస్తుంది కాబట్టి నైరుతి ఎత్తుగా ఉండాలి, వాయువ్యం పల్లంగా ఉండాలి, తూర్పు తక్కువలో ఉండాలి, ఆగ్నేయం వంట చేసుకోవాలి, వాయువ్యంలో సంతానం అంతా కూడా చదువుకోవాలి, ఈశాన్యం బలపరపుగా ఉండాలి. ఇలాగా నిర్ణయం చేసుకున్న వాస్తులో పడమర వైపున నైరుతి భాగంలో తక్కువ స్థలం, తూర్పు వైపున ఎక్కువ స్థలం, దక్షిణం వైపున తక్కువ, ఉత్తరం వైపున ఎక్కువ, ఇవన్నీ కూడా మనం కూర్చునేటటువంటి చోటుకు మేలు కలిగించేటటువంటి భౌగోళిక పరిస్థితులు. ఇక్కడ స్వంతదారు ఉన్నా, అద్దెదారు ఉన్నా అనుభవించవలసిందే. మరొక సందేహాన్ని చూద్దాం. లక్ష్మి గారు మంచిర్యాల నుంచి రాస్తున్నారు. లక్ష్మీ పూజలో ఉపయోగించిన డబ్బులు తిరిగి వాటిని ఖర్చు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ద్రవ్యము అంటే ద్రవయతీతి, కరిగిపోయేది, ప్రవహించేది అని అర్థం. నా దగ్గర ఉంటే నా డబ్బు, నీ దగ్గర ఉంటే నీ డబ్బు. డబ్బుకి స్వస్వరూప జ్ఞానం ఉండదు. ఎవరి చేతిలో ఉంటే అది వారిని యజమానిగా భావిస్తుంది. పాతాళ భైరవి సినిమాలో పాతాళ భైరవి విగ్రహం వలె ఎవరి చేతిలో ఉంటే వారికి నరుడా ఏమి నీ కోరిక అంటుంది డబ్బు. కాబట్టి ఈ డబ్బు చేసే చిత్ర విన్యాసాలు అనేకం. దానినే మనం లక్ష్మీ స్వరూపంగా కొలుచుకుంటూ ఉంటాం. లక్ష్మిని ఆరాధించే సమయంలో చంచలాయే నమః పాదౌ పూజయామి, చపలాయ నమః జానుని పూజయామి ఇలా చెబుతూ ఉంటాం. ఆమె యొక్క ఆ 21 భాగాలని అర్చించే సమయంలో పుష్ప ఆరాధనలో చంచలమైనది, చపలత్వంతో కూడుకున్నది, ఎవరి చేతిలో ఉంటే వారిది అయిన ఈ లక్ష్మీదేవిని ఆరాధించే క్రమంలో ఇది నాది నీది అన్న భావనలు పనికిరావు. అది డబ్బు. దాన్ని ఎంత దూరంగా ఉంచితే అంత ఆరోగ్యం కలుగుతుంది. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితరార్జితం, అధమం భ్రాతృరాజ్యంచ స్త్రీవిత్తమధమాధమం అని ధర్మశాస్త్రం చెబుతుంది. స్వంతంగా సముపార్జించినటువంటి డబ్బే ఉత్తమమైనది. మధ్యమంగా తండ్రి సంపాదించిన డబ్బు, అధమం సోదరుల చేత ఆశ్రయించబడి ఆర్జింపబడి మనకు ఇవ్వబడినది. ఇంకా తక్కువగా చూడవలసినది ఇల్లాలు తెచ్చేటటువంటి డబ్బు. వరకట్నం అన్యాయం, దుర్మార్గం, స్వీకరించకూడదు. అది స్త్రీధనం, ఆడవారికి మాత్రమే చెందినది అని ధర్మం ఇంత నిక్కచ్చిగా చెబుతుంది. కనుక డబ్బు విషయంలో ఎన్నో విషయాలున్నాయి. అర్ధానాం ఆర్జనే దుఃఖం. సంపాదించే సమయంలో ఈ ద్రవ్యం దుఃఖ పెడుతుంది ఎవరినైనా కూడా.
ఆర్జవానాంతు రక్షణం. సంపాదించిన ఆ డబ్బుని ఎలా రక్షించుకోవాలి, ఎలా ఎఫ్డీలు చేయాలి, ఎలా స్థలాలు కొనాలి, ఎలా రక్షించుకోవాలి, కరిగిపోకుండా ఎలా కాపాడుకోవాలి, ఇదొక దుఃఖం. అర్థానాం ఆర్జనే దుఃఖం, ఆర్జవానాంతు రక్షణం. ఏ దుఃఖం హరే దుఃఖం, అది ఖర్చు అయిపోతున్న దుఃఖమే, ఎవడన్నా తీసుకుపోయి ఖర్చు పెడుతున్న దుఃఖమే. దుఃఖం అర్థస్య కారణం. దుఃఖానికి మూల కారణం ఈ డబ్బు. ఈ డబ్బుకు 3 దశలు ఉంటాయి. ఒకటి వినియోగం, అనుభవించాలి. రెండవది దానం, ఎవరికైనా ఇచ్చేయాలి. మూడవది రాజాశ్రితం, మనం ఖర్చు పెట్టకపోయినా, అంటే దానం ఇవ్వకపోయినా, మనం అనుభవించకపోయినా, మూడవది ప్రభువు స్వీకరిస్తాడు. కనుక ఇది పన్ను రూపంలో. ఇంత కథ డబ్బు వెనకాల ఉంది. లక్ష్మి చంచలమైనది. లక్ష్మీ పూజలో వినియోగించబడినటువంటి ఆ నాణ్యాలు, డబ్బు ఏదున్నా కూడా నిర్మోహమాటంగా ఖర్చు పెట్టాలి, దానం ఇవ్వాలి, పుణ్యం కలుగుతుంది. మరొక ఉత్తరం చూద్దాం. రామలింగరాజు గారు పుత్తూరు నుంచి రాస్తున్నారు. ఆలయాలకు గోపురాలు, వాటిపై ఉండే కలశాలు, వీటి యొక్క అంతరార్థం ఏమిటో తెలియజేస్తారు. ఆసమంతాత్ లయం ఆలయం అని ఉత్పత్తి. లయకాలం వరకు ఉండేటటువంటిది ఆలయం అవుతుంది. ప్రళయకాలం వరకు ఉండేది ఆలయం. ఆసమంతాత్ లయం. ఈ ఆలయంలో కిటికీలు లేకుండా కేవలం తలుపుతో 4 గోడల మధ్యన గోపురం నిర్మాణం చేసి 90 డిగ్రీల కోణాలతో 4 కోణాలు, 45 డిగ్రీలతో 4 కోణాలు, మధ్యలో బిందువు, యంత్రము, మూల విరాట్టు, విగ్రహము, కిరీటము, అగ్రభాగము, ఆ పైన శిఖరము. శిఖరం శీర్షమిత్యాహు అని మనకు ఆగమశాస్త్రం చెబుతుంది. శిఖరం శీర్షమిత్యాహు. వ్యక్తికి శిఖరం, శిఖ, పిలక, అగ్రభాగం. దేహంలో ఈ మాడు అనుకున్నప్పుడు ఈ స్కల్ ఆంగ్లంలో చెప్తాం. ఈ స్కల్ మాడు మధ్య భాగంలో ఓ కన్నం ఉంటుంది. చిన్నారి శిశువులకు, నవజాత శిశువులకు మెదడు కనిపిస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. నూనెతో ఆముదంతో ఇలా పెట్టి చుంచు కడతారు, అది కనిపించకుండా. దాని మీద జుత్తు పెంచి ఆ జుత్తును ముడి వెయ్యాలి అంటుంది వేద సంప్రదాయం, ఆర్ష విజ్ఞానం. ఇదంతా యాంటెనా వలె బయట ఉండేటటువంటి వైజ్ఞానిక శక్తి ప్రకంపనలను ఈ దేహం ఆకర్షించే విధంగా సంసిద్ధపరిచినటువంటి ఒక విజ్ఞాన శాస్త్ర రహస్యం. కనుక అలాంటి రూపాన్నే దేవాయతనుడు అనే ఒక మహనీయుడు భగవంతునికై తపస్సు చేశాడు. శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు. నాయన ఏం కావాలి అని అడిగాడు. నా దేహం నీకు ఆలయం కావాలి స్వామి అన్నాడు. తథాస్తు అన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఫలితంగా అతడి దేహమే దేవాలయంగా మారింది అంటుంది పురాణ కథ. ఇందులో అతడి శిఖ ఆలయ గోపురంగా మారింది. ఈ ఆలయానికి ఉండేటటువంటి గోపురం 7 తంతులతో కూడుకుని ఉంటుంది. ఈ 7 తంతెలలో అగ్రభాగం శిఖరం. పిడుగులు పడకుండా ఈ శిఖరం కాపాడుతుంది. కనుకనే ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా అనేక ఆలయాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. అందుకని సంతోషం గురుగారు, మీ విలువైన సమయాన్ని ప్రేక్షకుల కోసం కేటాయించి వారు రాసి పంపించిన సందేహాలను శ్లోకయుక్తంగా, శాస్త్రయుక్తంగా వాటిని నివృత్తి చేసినందుకు కూడా ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదా గురువుగారు నివృత్తి చేసిన సందేహాలని. మరి మీకు కూడా ఇటువంటి సందేహాలు ఏవైనా ఉంటే వాటిని మాకు ఉత్తరాల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇదే నేటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.